అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'శాడిస్ట్ మొగుడు' సీజన్ 2 38వ భాగం. రచయిత వనజ గారు. నాకు తెలియకుండా ఎవరికి కార్డ్స్ ఇచ్చావని ఆయన అడగటంతో బిజినెస్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను తాతయ్య అని చెప్పాక తల పట్టుకున్నాడు. బీపీ ఇంకా పెంచేలాగా. అయాన్, అజిత్ ఇంకా సేపు కూడా వచ్చి కేఆర్ పక్కనే కూర్చున్నారు. పంతులు గారు, ఇప్పుడు జీలకర్ర, బెల్లం, కన్యాదానం అవన్నీ చేయకపోయినా ఏం కాదు, ముందు తాళిబొట్టు కట్టించు అని మార్తాని గట్టిగా బెదిరించి మరి చెప్పేసరికి ఆయన ఏం చేస్తారు పాపం. అడ్డుతెర పక్కకు తెప్పించేసరికి ఆపోజిట్ గా కూర్చొని ఉండటం వల్ల సీత కళ్ళు ఎత్తి చూసిన వెంటనే ఏఆర్ కనపడటంతో ఆమె షాక్ లోనే ఉండిపోయి అతన్ని చూస్తూ ఉన్న వేళ పంతులు గారు భజంత్రీలు నడవటంతో అభి పసుపు తాడు తీసుకుని సీత మెడలో 3 ముళ్ళు కట్టడానికి ముందు పొంగాడు. ఏఆర్ కళ్ళలోకి సూటిగా చూస్తున్న సీతకి అతను కూడా ఆమెకి ఐ కాంటాక్ట్ ఇవ్వడంతో మైండ్ ఒక్క నిమిషం స్టక్ అయిపోయింది. మనసు ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నప్పుడే ఆమె ప్రేమ్ తన మెడలో పసుపు తాడు పడబోతుంది అని ఊహించి ఏఆర్ కళ్ళలోకి చూస్తూ రామ్ అని ఏడుస్తూ గట్టిగా పిలవడంతో ఏఆర్ పెదవుల మీద ఒక సైడ్ స్మైల్ పోయడంతో ఆద్యనెత్తుకుని ముందుకు అడుగు వేశాడు. చాలా సంతోషంగా తను కోరుకున్న అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉన్న సంతోషం అభి మొహంలో ఇట్లే కనపడితే ఆమె సడన్ గా రామ్ అంటూ ఏడవడం చూసిన అభి షాక్ లో ఈ సీత చూస్తున్న వైపే చూస్తే సెకండ్ లో అభి చేతులను పసుపుతాడు ఏఆర్ చేతుల్లోకి వచ్చేసింది. అభి ఏఆర్ ని ఆపుతుంటే అతను చూపుడు వేలు చూపించి ఒక్కసారిగా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో అభిని చూసేసరికి అతడు సైలెంట్ అయిపోయాడు. ఏఆర్ లోని కోపానికి అభి చెడిసి ఒక అడుగు వెనక్కి వేస్తే ముసలోని కంట్రోల్ చేయడానికి అజిత్ మార్తాండా పక్కకు వెళ్ళాడు. జ్వాల సీత మీద ఏఆర్ మీద దాడి చేసేలోపే అయాన్ ఆమె 2 చేతులు వెనక్కి మెలిపెట్టి ఆమె పక్కనే నిలవడంతో కశ్యప్ ఒక విజిల్ వేసి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఆదిత్యను కూడా స్టేజ్ మీదకి తీసుకువెళ్లాడు. కశ్యప్ నెక్స్ట్ సెకండ్ లో సీతకి తను ఏం చేస్తుందో తెలిసేలోపే గుండెల మీద చల్లగా తగలడంతో వాస్తవంలో చూస్తూ కళ్ళెత్తి చూస్తుంది. ఏఆర్ 3 వేసి సీత వైపు చూస్తూ కన్ను పడడంతో ఆమె నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంది. మళ్ళీ అందరిలో పెళ్లి చేసుకునే ఛాన్స్ పోగొట్టుకున్నావు, నీ లెక్క అలా ఉంది మరి అని అంటూ పక్కపీట మీద కూర్చున్న ఏఆర్ ఆర్జని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆదిత్యని సీత ఒడిలోకి తోశాడు. పెళ్లి ఎవరిదైతే ఏముందిలే, జరగడం జరిగింది కదా అని అనుకుంటూ వచ్చిన బంధువులు నీదే అక్షింతలు వర్షం కురిపించడంతో అతని చేతులు జోడిస్తే సీత ఏఆర్ చూసిన చూపుకి నమస్కారం చేసింది. రెండోసారి కూడా భారీ మెజార్టీతో అపజయం కలిగిన మార్తాండ కోపంతో రగిలిపోతుంటే ప్లాన్ చేసి మనుషుల్ని చంపేసిన తీసి కాదు తాత, రాతల్ని మార్చడం అని అన్న అజిత్ మార్తాండల్ని వదిలేస్తూ చెప్పాడు. అయానికి అయితే జ్వాల అని పిచ్చి కొట్టుడు కొట్టాలనిపిస్తోంది కానీ మందిలో ఉన్నాడని సైలెంట్ అయిపోయి ఆల్రెడీ పొంగిన చేతిని ఒకసారి మెలితిప్పి వదిలేశాడు. అభి ముఖం ఎర్రగా కందిపోతే అతని ఏడుపు మొహంతో సీత ఏఆర్ వైపు చూస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏఆర్, ఇది నీకు అసలు కరెక్ట్ కాదు, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావని అడగటంతో అప్పుడు మిస్టర్ అవిరూప్ కుమార్, నీకు ఇతను చెప్పే ఉంటుంది కదా, షీ ఈస్ ద మదర్ ఆఫ్ మై కిడ్స్, సో నేను తనని కాక ఇంకెవరు చేసుకుంటాను, ఇంకెవరినో ఎలా చేసుకొనిస్తానని ఏఆర్ అడుగుతూ అవిరూప్ కాలర్ సరిచేస్తూ ఇంకోసారి మా జోలికి రావాలని చూడకు బావా, తను నీకు వరుసకు చెల్లెలవుతుందని చెప్పి మార్తాండ దగ్గరికి వెళ్ళిన ఏఆర్, నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి తాత, సిగ్గు లేదు ఇలా వరుసలు మార్చి పెళ్లి చేయడానికి. ప్రెజెంట్ నిన్ను ఏదో చేసే ఉద్దేశం కూడా నాకు లేదు, కానీ ఇంకోసారి నువ్వు కానీ నీ మనవరాలు కానీ నా అయోధ్య వైపు కన్నెత్తి చూసినా కూడా నెక్స్ట్ సెకండ్ నీ ఊపిరి ఆగిపోతుంది అని ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ వెనక్కి తిరిగి సీత వైపు చూసేసరికి ఆమె రాముని వెంట జానకిలాగా అతని వెనకే ఉంది. ఆ క్షణం ఏఆర్ పెదవుల్లో ఈ 2 ఏళ్లు దాచిన చిరునవ్వు స్వచ్ఛంగా మెరిసింది. తన నాన్నని కోపంగా మార్తాండ చూడటంతో ఏఆర్ మీద నుంచి వంగి మరీ మార్తాండ భుజం మీద ఒక దెబ్బ వేసింది ఆద్య కోపంలో చూస్తూ. నాన్న అని అంటూ అక్కడే ఉన్న అభిరూప్ అమ్మకి నమస్కారం చేస్తూ, అత్తయ్య ఒకసారి మీరైనా కూర్చోబెట్టి మీ కొడుకు ఏం జరిగిందో చెప్పండి, కొందరు ఎక్కించిన విషపు ఆలోచనలు అలాగే ఉన్నాయి అని చెప్తూ జ్వాల వంక ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఆ ఫంక్షన్ హాల్ నుండి బయటకు వచ్చేశాడు ఏఆర్ విత్ సీత. ఇంకా ఎందుకులేండి పాపం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, ఏఆర్ అంటే అభిరామ్, ఏ ఫర్ అభి, ఆర్ ఫర్ రామ్. మన అభి అండ్ సీత కలిసి తమ కారులో కశ్యప్ పెళ్లికి వెళ్లారు. వెనకాలే మన 3 మునగాళ్ళు కాలర్ ఎగరేస్తూ డబుల్ హ్యాపీనెస్ తో ఫంక్షన్ హాల్ చేరుకునేసరికి ముహూర్తానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మన అభిరామ్ కశ్యప్ ని ముందుకు పంపించి పీటల మీద కూర్చోమని చెప్పడంతో వెనుక అభి, సీత, అజిత్ ఇంకా అయాన్ వెళ్లారు. కశ్యప్ ఆనందానికి అయితే అసలు హద్దులే లేవు.
పంతులు గారు సీరియస్ గా చూస్తున్న హిహి అని నవ్వుతూ వెళ్లి తన పీట మీద కూర్చున్న కశ్యప్ వెంటనే మానసి ఇంకా కశ్యప్ కి మధ్యలో అడ్డుతెర పట్టుకున్నారు. తెలిసిన బిజినెస్ సర్కిల్లో వాళ్ళు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సతీ సమేతంగా వస్తున్న అభి, సీత వాళ్ళ చేతుల్లో ఇద్దరు పిల్లల్ని చూస్తూ షాక్ అయితే కౌసల్య కన్నీళ్ళకి అంతే లేదు. అది పక్కపక్కనే చూస్తూ అభి దగ్గరికి రాగానే కౌసల్యతోని హక్ చేసుకుని అమ్మకి ఇంత దగ్గరగా రావడానికి 2 సంవత్సరాలు పట్టిందా అభి నీకు అని అంటూ అంటే సైడ్ స్మైల్ ఇస్తూ మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా ముందు వాడు పెళ్లి జరగని అని అంటూ ఆర్జన ఆవిడ చేతిలో పెట్టాడు. ఏవేవో ఇంపార్టెంట్ పనులు చూసుకుంటున్న ఈశ్వరి వీళ్ళని గమనించదు. వీల్ చైర్లో ఉన్న జితేంద్ర గమనిస్తూ తన వేలును కదిలిస్తూ ఉంటే అది కూడా హడావిడిలో ఎవరు పట్టించుకోరు. ముహూర్తం సమయం అవుతుంది, త్వరగా కన్యాదానం చేసేవాళ్ళు రండి అని పంతులు గారు గట్టిగా చెప్పడంతో సీతకి దగ్గరగా జరిగిన అవి మీ అన్నయ్య పెళ్లికి మనమే పెళ్లి పెద్దలుగా కన్యాదానంలో కూర్చోవాలి అన్నది వాడి డ్రీమ్ కాబట్టి పద అని అంటూ ఆదిత్యని అజిత్కి ఇచ్చేసి ఇద్దరూ కలిసి కశ్యప్కి అటు ఇటు కూర్చున్నారు. ఇద్దరిని చెరోవైపు పట్టుకున్న కశ్యప్ పెళ్లి కొడుకు గెటప్ లో కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళని అలాగే చూస్తూ ఉంటే ఎద్దులా ఉన్నవరా, ఏడిస్తే అస్సలు బాగోదురా అని అంటూ ఏఆర్ చెప్పడంతో కన్నీళ్లు తుడుచుకున్న కశ్యప్ అటువైపు మానసి ఇంకా తన అత్తయ్య మావయ్య చేతుల మీదుగా కశ్యప్ కాళ్ళు కడిగితే ఇటు కశ్యప్ కి అమ్మ నాన్న లేక చెల్లి బావ స్థానంలో ఉన్నారు అవి ఇంకా సీత. కన్యాదానం తర్వాత అన్ని ఘట్టాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిపోతే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు తమ ప్రేమకు రూపాన్నిస్తూ అందంగా మానసి మెడలో చేరింది కశ్యప్ కట్టిన తాలుబొట్టు. తర్వాత అన్ని ఒక్కొక్క ఘట్టం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే ఇట్స్ ఎ ఫ్యామిలీ టైం అన్నట్లు మధ్యలో అభి సీత వాళ్ళ చేతుల్లో ఆద్య ఆదిత్య వాళ్ళకి అటు ఇటు కశ్యప్ మానసి, ఇంకో అటు ఇటు జాహ్నవి, ఇంకో పక్క అయాన్ అభి సీత, మధ్యలో కౌసల్య. గ్రూప్ ఫోటో కొంచెం సీత ఉందని చూసుకొని ఈశ్వరి జితేంద్ర మొత్తం నిలబడడంతో అది అయోధ్య ఇంటి ప్రజల గ్రూప్ ఫోటో అందంగా ఫోటోగ్రాఫర్ కెమెరాలో క్లిక్ అయింది. సీతను పట్టించుకొని చూడని ఈశ్వరి ఇంకా జాహ్నవి ఏఆర్ని అదే అభిని చూస్తూ అతను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉండి పక్కన చూసే లోపే పంతులు గారు గృహప్రవేశానికి మరో గంటలో మంచి ముహూర్తం ఉందమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని పంపించండి అని అతను అనడంతో ఎక్కడ తమ ఇంటికి తీసుకుని వెళ్లి మర్యాదలవి చేయాల్సి వస్తుందోనని తెగ ఫీల్ అయిపోయిన మానసి వాళ్ళ అత్త రాగిని హ్యాపీగా ఫీల్ అయితే ఒకేసారి నా కోడలికి కూడా మళ్ళీ గృహప్రవేశం చేయిస్తాను అని చెప్తూ అందరినీ కూడా హడావిడి చేసింది. ఇంటికి వెళ్ళిపోదామని అంటూ కౌసల్య అజిత్ అయాన్ ఫంక్షన్ హాల్లో అన్నీ కూడా చక్కదిద్ది ఇంటికి చేరుకునేసరికి మరో గంట పడితే అయోధ్య ముందు వరుసగా 4 కార్లు లాగాయి. అభి సీత ముందు దిగి చూస్తూ ఉంటే సీతకు అయోధ్య చూసి నిజంగానే అది శ్రీరాముడు పాలించిన అయోధ్య నగరమా అని ఆశ్చర్యం వేస్తూ నోరు తెరుచుకొని చూస్తున్న ఆమె బుగ్గ మీద చిటిక వేసి లోపల్లోకి రప్పిస్తూ ఇదే మా నీళ్ళని చెప్పాడు అభి. అసలు నిజం చెప్పాలంటే ఆమె మెడలో తాళి కట్టినప్పటి నుంచి సీత మైండ్ ఏం పనిచేయడం లేదు, చుట్టూ ఎవరున్నారో గమనించుకోలేదు. అభి చెప్పిన పని మాత్రమే చేస్తూ ఉందంతే. కౌసల్య వెనకే ఉన్నావు కదా జాహ్నవిని తొందర చేస్తూ లోపలికి వెళ్ళి ఇద్దరి కోసం ఆరతి తీసుకురానని చెప్పి పంపించడంతో జాహ్నవితో పాటు ఈశ్వరి కూడా లోపలికి వెళ్ళింది. అత్తయ్య కౌసల్య ఏంటి ఇద్దరికి హారతి అంటుంది, అసలు ఏం జరిగిందని అనడంతో ఏమి జాహ్నవి నాకు కూడా ఏం అర్థం కావడం లేదు, ఇద్దరికి అంటుంది ఏంటి కౌసల్య గారు అని అనుకుంటూ అయోమయంగానే జాహ్నవి ఒక ప్లేట్లో ఆరతి ఇంకా ఈశ్వరి ఒక ప్లేట్లో తీసుకొచ్చేసరికి దాదాపు 1 కిలోమీటర్ ఉన్న గేట్ నుండి ద్వారం వరకు నడుచుకుంటూ వచ్చారు నవ దంపతులు. ఇద్దరు కూడా అదే 2 జంటలు కశ్యప్ మానసి ఇంకా అభి సీతలు. కశ్యప్ మానసి అనుకుని హారతి ఇవ్వడానికి ప్లేట్ తిప్పుతూ ఉన్న జాహ్నవి తన ఎదురుగా అభి ఇంకా జానకి పోలికలతో ఉన్న సీత కనిపించేసరికి షాక్ అయిపోయి ఒక్క సెకండ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక పక్కకి పడబోయింది. వెనకే ఉన్న అజిత్ ఆమెను పట్టుకుని ఎందుకంత షాక్ అవుతున్నావు, తను మీ బావే, ఇక నుంచి ఆమె మీ అక్క అని చెప్పడంతో జాహ్నవి ఇప్పుడు సంతోషం ఆనంద బాష్పాలుగా బయటకొచ్చాయి. ఈశ్వర్ అయితే ఇంకా నమ్మలేక అజిత్ వైపు అభి సీతల వైపే మార్చి చూస్తూ ఉంటే అజిత్ కళ్ళార్పాడు నిజమే అన్నట్టు. ఇక ఈశ్వరి హ్యాపీనెస్ కూడా ఆనందాలే లేవు. జాహ్నవి ఆనందంగా ఇద్దరికి ఆర్తిచ్చి నవధాన్యాల చెంబుని గడప ముందు పెట్టడంతో సీత లోపలికి అడుగు పెట్టబోతుంటే ఆగాగని చెప్పిన జాహ్నవి పేర్లు చెప్పి లోపలికి రండని చెప్పింది. ముందుగా అభిని నా పేరు సూర్యదేవర అభిరామ్, నా భార్య పేర్లు ఏవైనా తను మాత్రం ఎన్ని జన్మలకైనా నా భార్యనే కాబట్టి నా జీవిత భాగస్వామితో నా ఇంట్లోకి అడుగు పెడుతున్నానని చెప్పేసరికి సూర్యదేవర అభిరామ్ అన్న పేరుకి సీత తన ముందు ఒక మైండ్ క్షణం స్ట్రక్ అయిపోతే ఏదో ఆలోచనలో పడేలోపే జాహ్నవి అక్క ఇప్పుడు నువ్వు చెప్పు అని అనడంతో నా పేరు సీత, నేను మా ఆయన
ఏఆర్ వచ్చాము అని ఆమె సీత ఉడుక్కుంటూ చెప్పేసరికి అభి చిరుకోపంగా ఆమె వైపే చూశాడు. సీత నవధాన్యాల చెంబు దొర్లించి లోపలికి రెండోసారి అయినా సరే మొదటిసారి అన్ని క్రతువులు జరగటంతో అయోధ్యలో అడుగు పెడితే ఒక్క క్షణం ఇల్లు మొత్తం వెలుగు అందుకొని మళ్ళీ సైలెంట్ అయిపోయింది. వెనకే కశ్యప్ మానసల గృహప్రవేశం కూడా అవడంతో కౌసల్య సీతని తమ ఇంటి పూజ రూమ్కి తీసుకువెళ్లి దీపం వెలిగించమని చెప్పడంతో అలాగే చేసిన సీత ఏఆర్ దండం పెట్టుకుని దేవులకు నమస్కారం చేస్తున్నారు. అందరూ కలిసి హాల్లో సెటిల్ అయితే కౌసల్య మాత్రం అభి పక్కన కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది. ఆమెను పదువు పట్టుకున్న అభి ఏడవకమ్మ అని అంటూ ఉంటే ఇలా జరుగుతుందని మీ నాన్నగారికి తెలుసుంటే బహుశా ఈ 2 ఏళ్లు కష్టంగా ఊపిరి నిలుపుకునేవారేమో కదా, ఈ రోజు మా అందరి మధ్య ఉండేవారేమో అని కౌసల్య బాధపడుతూ ఉంటే అక్కడున్న అందరికీ కూడా ధనంజయ్ గారు గుర్తొచ్చి చాలా బాధేసింది. వాళ్ళు ఎవరో తెలియని సీత సైలెంట్ అయితే అజిత్ చేతుల నుండి దిగి కొత్తగా ఆ ఇంటిని చూస్తూ నాన్న ఎవరెవరితోనూ కొత్త వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడని తనకు తెలిసిన సీత ఒళ్ళో కూర్చుని ఉండిపోయింది ఆద్య. ఆదిత్యకి అయాన్ ముందు నుంచి అలవాటే కాబట్టి బుద్ధిగా అతని ఒళ్ళోనే కూర్చొని చుట్టూ అంతా కూడా చూస్తూ ఉన్నాడు. అయాన్ ఆదిత్యని తీసుకుని వచ్చి కౌసల్య గారికి ఒడిలో కూర్చోపెట్టి ఇక నుండి పెదనాన్నని వీడిలో చూసుకో పెద్దమ్మ అని చెప్పడంతో ఆదిత్య బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంది కౌసల్య. వాళ్ళందరి ఫేసులు కూడా క్లియర్ కట్ గా చూసిన సీత అభికి దగ్గరగా జరిగి వీళ్ళు ఆ రోజు గుడికి వచ్చారు కదా అండి అని అడగటంతో హా అని అన్నాడు అభి. మరి ఆ రోజు ఎందుకు మీరు వీళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని సీత అడగటంతో ఆమె భుజం చుట్టూ చేయి వేసి నీకోసమే మళ్ళీ నీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన రోజే వీళ్ళందరితో మాట్లాడతానని అనుకుని బయటకు వచ్చేసానని చెప్పాడు అభి. ఏంటి నా కోసమా అని అంటూ సీత షాక్ అయ్యేలోపే జాహ్నవి అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇవ్వడంతో ఆమె వంక బాధగా చూశాడు అభి. దాంతో జాహ్నవి కూడా మరింత ఎమోషనల్ అయిపోతూ ఉంటే అజిత్ తన పక్కన కూర్చోబెట్టుకుంటూ సర్ది చెప్తూ ఉన్నాడు. అయానికి అంతమందిలో కూడా ఒకవేళ తన ఆపరేషన్ సక్సెస్ అయి ఉంటే ఈ రోజు అభిరామ్ కూతురు కూడా తమ మధ్యన ఉండేది అని అనుకుంటున్నా. వేళ అయాన్ నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తావా అని సీరియస్ గా వచ్చిన అభి వాయిస్ కి తలెత్తి కూడా చూడకుండా నువ్వు అభి నేను ఇక లైఫ్ లో టెలిస్కోప్ ముట్టుకోను, నా వల్ల లోకం చూడని ఒక చిన్న పాప దూరం అయ్యిందని ఆ రిగ్రెట్ నేను ఫీల్ అవుతూనే ఉంది. ఆ రిప్రెషన్ లో ఉన్న అనుక్షణం అనుభవించలేను. నాకు డాక్టర్ అనే బ్యాచ్ అస్సలు వద్దని చెప్తూ ఉంటే బంగారం ఒకసారి బాబాయ్ దగ్గరికి వెళ్ళినాన్నా అని చెప్పాడు అభి. బాబాయ్ నా ఎవరు అని అంటూ చుట్టూ చూసుకుంటున్న అజకి అభి వేలు పెట్టి అయాన్ వైపే చూపించడంతో నాన్న చెప్పాడు కాబట్టి బుల్లి ఆజ్య వెళ్ళి మెల్లిగా సీత ఒళ్ళ నుంచి జారి దిగి బుడిబుడి అడుగులు వేసుకుంటూ అయాన్ చేతిని పట్టుకుని బాబాయ్ అని పిలుస్తూ ఉంటే ఆద్యని ఎత్తి ఒడిలో కూర్చోపెట్టుకున్న అయాన్ నిజంగా పాపుంటే ఇంత ఉండదేమో అని అనేసరికి నిజంగా పాపుంటే కాదురా, ఆ పాపే ఎంత అయ్యింది కానీ సూర్యదేవర ఆద్య అని నువ్వు ప్రాణం పోగొట్టావని అనుకుంటున్నావు కదా, లేదు యువర్ ఆల్వేస్ బెస్ట్ డాక్టర్. జితేంద్ర గారి విషయంలో నా విషయంలో కూడా నువ్వు సక్సెస్ అయ్యావు. నా కూతురు చనిపోలేదు కానీ ఆ పాప అని చెప్పేశాడు అభి. మరి ఇప్పుడు అయాన్ రియాక్షన్ ఏంటి? కథ కొనసాగుతుంది. మొత్తానికి మీ అందరి డౌట్ క్లారిఫై అయింది కదా. మరి ఇన్ని రోజులు జ్వాల దగ్గర ఉన్న అభి ఎవరని అడిగారు కదా, అభి జ్వాలకి తమ్ముడు, అతని పేరు అభిరూప్ కుమార్. మరి మీరందరూ గెస్ట్ చేసినట్టే ఏఆర్ఏ అభి. మరి మన సీతే జానకి అంటారా? మరి ఆద్య బ్రతికి ఉందని, ఆదిత్యే తన కొడుకు అని, మరి ఆద్యనే తన కూతురు అని అభి ఎలా తెలుసుకున్నాడు? మరి సీతకి గతం గుర్తొస్తుందా? అసలు ఆదిత్య ఆద్యలే తన పిల్లలని అభికి ఎలా తెలిసింది? మరోపక్క జ్వాల మార్తాండల ఆటని అభి ఎలా కట్టించనున్నాడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.